అంటే మీరు ముఖ్యంగా ఆంధ్రాలో ఇప్పుడు ఏం తొందరగా చేంజెస్ చేస్తే బాగుంటది అని అనుకుంటున్నారు? ముందు ఆ పిఠాపురం వెళ్ళడానికి రోడ్లు ఫస్ట్. పిఠాపురం వెళ్ళడానికి ఆ కాకినాడ నుంచి రాజానగరం నుంచి వెళ్ళడానికి ముందు రోడ్లు. టైర్ ములిగిందంటే మళ్ళీ పైకి లేయడానికి గంట పడుతుంది. ఆల్టో గారు వెళ్ళింది అనుకోండి అలా సమానంగా కనపడుతుంది. అంత పెద్ద పెద్ద గొయ్యలు ఉంటాయి. ముందు రవాణా ముందు అది చేస్తే ముందు సరిపోతుంది. ఎందుకంటే ఆయన ఇచ్చే డబ్బులు అమ్మఒళ్ళు ఆ ఒళ్ళు లేకపోతే ఆర్టీఓకి ప్రతి డ్రైవర్కి 10,000 వేశారు కదా, అవన్నీ డైరెక్ట్గా మెడికల్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ నడుము నొప్పులకి అట్లకి చేయించుకోవడం సరిపోయింది. ఇంకా అండి ఆంధ్రాలో టోటల్ ఆంధ్ర విధంగా చూసుకున్నట్లయితే యూత్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది, జాబ్స్ లేవని చెప్పేసి. జాబ్స్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ అవి మాత్రం ముందు వెలుగులోకి తీసుకొస్తారు. ఆంధ్రాలో అందరూ హైదరాబాద్కి ఎగబడారు. ఈ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా టీడీపీ కొట్టారు. ఎందుకంటే జాబ్స్ వస్తాయని. ప్రతి వాళ్ళు ఎటు కాకుండా పనికి రాకుండా పోతున్నారు. సో ఆ నమ్మకం మీద ఈరోజు టీడీపీ గెలిచింది. చాలామంది ఉద్యోగాల కోసమే. ఇప్పుడైతే హైదరాబాద్లో మ్యాక్సిమం మళ్ళీ హైదరాబాద్లో కానీ లేకపోతే బెంగళూరులో కానీ తిరుపతిలో కానీ నెల్లూరు ఈ చుట్టుపక్కల బాగా డెవలప్ అవుతాయి రానున్న రోజులు. అండ్ మోదీ గారు వచ్చారు సెంట్రల్లో, ఎలా అనిపిస్తుంది? ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఏదో చెడ్డి గ్యాంగ్లా ఫ్రెండ్స్లా తిరుగుతున్నారు. ఆయన పదవి మర్చిపోయాడు, ఈయన పదవి మర్చిపోయాడు ఏంటో నాకు అర్థం కావట్లే. భుజాల మీద చేసి నవ్వుకుంటూ ఉంటాడు. తుఫాన్ పవన్ కళ్యాణ్ పవర్ ఒక తుఫాన్ లాంటి వాడు. అదే అంటే బాగుంది, వీళ్ళ కాంబినేషన్ బాగుంది. కానీ ఇది సజావుగా హ్యాపీగా జరిగితే మంచిదే. మధ్యలో మరి ఏమి ట్రాష్లు రాకుండా ఉంటాయి. ఎందుకంటే రాజకీయం అంటే ట్రాష్లు వస్తాయి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. వీళ్ళిద్దరు కలిపి మోదీ గారిని తిడతారు. సో ఒక కూటమిగా కలిసింది కాబట్టి బాగుంటది. ఇక ముగ్గురు మనగాళ్ళగా ఎలా సాధ్యమవుతుంది? పాలిటిక్స్ అంటేనే ఇంతనా? ఇప్పుడు తిట్టుకున్నారు ఒకప్పుడు, మళ్ళీ కలిసి కూటమిగా చేశారు, గెలిచారు. ఎప్పుడోనండి అసెంబ్లీలోనే ఎప్పుడు తిట్టుకునేటోళ్ళు. మీరు గతంలో చూస్తే కనుక రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు రాగానే హాయ్ చెప్పుకుంటారు, లెగుస్తారు, మనిషికి వాల్యూ ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఈయన లెగుస్తారు, ఈయన వచ్చినప్పుడు. సో వాళ్ళకి ఫ్రెండ్షిప్. రాజకీయంగా విమర్శలు తప్పించి తిట్టుకోవడాలు, పెళ్ళాలను తిట్టడాలు, అమ్మలను తిట్టడాలు, అక్కలను తిట్టడాలు, నువ్వు అది చేసావు, నువ్వు ఆ సొమ్ము తిన్నావు, నువ్వు ఈ సొమ్ము తిన్నావు, నువ్వు జైలుకి వెళ్ళొచ్చావు, నీ గురించి నాకు తెలుసు, నువ్వు 10th పాస్ అవ్వలేదు, ఇవన్నీ తప్పించి రాజకీయంగా ఏ రోజున ఎవరు మాట్లాడుకోవాలా చూసారా? సో ఇప్పుడు ఈ ఓడిపోయిన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో ఇవి వచ్చాక విమర్శలు ఎక్కువైపోయి ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటే అదొక రకమైన మానసిక ఇబ్బంది. మాట్లాడనివ్వకపోవడం, ఏదో రకంగా బాధ పెట్టడం, ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువైనాయి చెప్పాలంటే. అది ఓపెన్గా వాళ్ళకి తెలుసు. ఎలక్షన్స్ అప్పుడు ఒక పార్టీలో ఉన్న వాళ్ళు రిజల్ట్ వచ్చేటప్పటికి ఇంకో పార్టీకి చేంజ్ అయిపోయారు. ఎందుకు? రీజన్స్ ఏంటి? అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి అవకాశం వదలనే చెప్పాలి. ఊసర వీళ్ళు అంటారుగా, రంగులు మారుస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఏదైనా కొంత తేడాగా ఉంది అనుకుంటే కనుక రెడీగా ఇంకొకటి చూసుకుంటారు. కానీ జనసేన పార్టీ ఇప్పుడు కాదు, గతం ఒక 5 సంవత్సరాల క్రితం కూడా వచ్చే జంపర్స్ని పెట్టుకుని నేను మీరు ఈ రోజున జనసేన పార్టీ గెలిచిందని చెప్పి నా అంత ఇదిగా లేదు, నేను ఏం చేసినా నడిచిద్ది అనుకుంటే గుర్తుపెట్టుకోండి, వితిన్ సెకండ్లో తీసేస్తా. ఏదో ఒక్కడు సినిమాలో టైపిస్ట్ రెడీగా ఉంటాడు, ఏదైనా తేడా వచ్చింది అనుకుంటే అక్కడ కొట్టేసి రాజీనామా లెటర్ ఇచ్చినట్టు. అలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఒక భయం ఉంటుంది. సో ఇంకా అండి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మంచి డైలాగ్ ఏదైనా చెప్పగలుగుతారా? పవన్ కళ్యాణ్ గురించి ఆయన ట్రెండ్ ఫాలో అవడు, ట్రెండ్ సెట్ చేస్తాడు అనేది సినిమాలో విన్నాం. కానీ నిజంగా పిఠాపురంలో ఒక ట్రెండ్ సెట్ చేశాడు. అదంతా మారుమోగుతుంది, మారుమోగిపోతుంది. నిజంగా అది మంచి, నిజంగానండి. అది కొన్ని కోట్లు ఇచ్చినా కూడా అది ఆ గెలుపు రాదు. 21 సీట్లు అంటే మాటల. అంటే ఆయనకున్న ఇప్పుడున్న వ్యతిరేకత, ఒక సినిమాలో పెద్ద విలన్ ఉంటాడు, మరి అంతమంది విలన్స్తో ఈయన ఫైట్ చేయడం అనేది ఒకటైపోయాడు. చంద్రబాబు నాయుడు గారు పక్కన నుంచి వాళ్ళు ఆయన ఏదో ఊళ్ళో ఎమ్మెల్యే లాగా ఆయన మాట్లాడడానికి లేదు. ఇంకంత బజ్ అంతా ఈయన మీద ఉంది. ఈయన మాటల కోసం, ఈయన చేష్టల కోసం ఆ ఊగిపోవడాలు ఇష్టపడ్డారు జనం. సో ఒప్పుకుంటారు, ఊగుతారండి, తప్పేం ఉంది. ఎవడ మేనరిజం ఆడది, ఎవడికి ఉండేది ఆడది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, ఆయన మైక్ పట్టుకోడు, మైక్ పెట్టుకుంటాడు. బాలకృష్ణ గారు అనుకోండి, మైక్లు ఇలా ఎగరేసి ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఏంటంటే అది ఊగిపోతారో లేకపోతే ఎలాగ ఉంటుంది. జగన్ గారి గురించి మీకు తెలుసు కదా, మీరు చెప్పండి, బాగుంటుంది. చెప్పేదేముంది, మామూలుగా ఆయన ఎలా మాట్లాడతారో వినసొంపుగా, నీట్గా, చేతులు ఎగేస్తూ. అదే ఒకటే నేను అదే అంటున్నాను కదా. ఇప్పుడు మనం ఏదో చేసి మనం
ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం. జగన్ గారు అంటే మనకేమో కోపమా, లేకపోతే రోజా గారు అన్న కొడాలి నాన్నగారు వాళ్ళు నాకు తెలుసా, నేను వాళ్ళకి తెలుసా? ఒకటేంటంటే మాకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి ఫ్యామిలీ ఉంది. నేను ఆయన విమర్శిస్తే రేపొద్దున ఏదో రకంగా మళ్ళీ నాకు నా ఫ్యామిలీకి విమర్శలు వస్తాయి కదా. నేను రాజకీయ నాయకుని కాదు కదా. సరే నేను ఒక మూవీ రివ్యూవర్. సో మూవీ రివ్యూవర్గా నా వీడియోస్ అన్ని వెళ్ళడం వల్ల ఈరోజు మీరు పిలిచారు. సో అంతవరకే నేను చూసుకుంటా. కానీ నిజంగా నేను పాలిటిక్స్ లీడర్ని అయితే నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడతాను. ఇప్పుడు మీరు చాలానే మాట్లాడుతున్నారండి. అంటే ఇది కొంచెం అయితే అది ఇంకా తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నా. అవునా? అంటే అవును, మీరు ఒక రివ్యూవర్ కదా, రివ్యూవర్ నుంచి అంటే ఎలా ఇలా సినిమాల్లోకి వెళ్దామనా ఏంటి? నేను ఆల్రెడీ మూవీ డైరెక్షన్ అండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఏదో సరదాగా మూవీస్కి వెళ్ళడం వల్ల, రివ్యూస్ ఇవ్వడం వల్ల అవి అలా 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 అలాగా అలవాటు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, మరి ఏం చేస్తాం, వెళ్ళిపోతున్నా కూడా వచ్చి అడగడం. ఫేస్ కి వాల్యూ పెరిగిపోయింది. ఇతను బయటకు వచ్చారంటే రివ్యూ ఇస్తారు అని. అదెలా ఉంది మీ వర్క్? రివ్యూ ఇస్తారని కాదండి, ఈయన రివ్యూ ఇస్తే అందరూ చూస్తారని. ఆ రివ్యూ ఇస్తే వాళ్ళకి వ్యూస్ వెళ్తాయని. మీ ఛానల్ కూడా ఉంది కదా? ఉందండి. ఇప్పుడు ఏంటి పర్సనల్ గా చేసుకున్నారా? పర్సనల్ గా చేసుకున్నాను. ఓకే. అండ్ ఈ మధ్య అంటే మీరు ఏదైతే వెల్కమ్ చెప్పారో చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, దానిపైన కూడా స్పందించారు. చాలా బాగుంది, ఎంత మంచిగా వెల్కమ్ చెప్పారు అని చెప్పేసి. అండ్ చెప్పులు పట్టుకోవడం దానిపైన మాట్లాడారు. సో ఎలా అనిపించింది ఓవరాల్ గా? అదే ఏదో తెలియని ఏదో కృష్ణవంశీ సినిమా చూసినట్టు ఉంటుంది. అది ప్రతి ఒక్కరు అదే స్టేటస్, అది పెట్టుకోవడం. అది ఇంకా ఆర్ఆర్లో బీజిఎంలు ఉండే ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కళ్ళంటే నీళ్ళు వస్తుంది. ఏంటి మామూలుగా ఆ ఫుటేజ్ చూస్తుంటేనే అసలు ముందు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్య అండి, వెనకాల ఏదో పూర్వం ఒక 40 సంవత్సరాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదా పద్ధతిగా, అసలు ఆ చెప్పులు పట్టుకోవడం కానీ ఆయన వెనకాలే ఉండడం ఏదో వినమ్రుణ్ణి. ఈ లోపల మన గౌతమ్ వాళ్ళ అబ్బాయి ఆనందం వ్యక్తం చేశాడు. ఈ లోపల విజిల్ చేస్తానేమో సాయిధరం. ఫ్యామిలీ మొత్తం కూడా ఏదో సాధించాడు రా బాబు నిజంగా మా తమ్ముడు. నేను ప్రజారాజ్యంలో నేను ఇంత కూడా ఓటమి పాలైనా కూడా నా పేరు నిలబెట్టాడు. నా పేరే కాదు మొత్తం అందరికీ వేలు ముక్కు మీద వేసుకునేలా చేశాడు అనేది ఆయన చాలా ఆనందపడిపోయాడు. నిజంగా ఆయన ఆనందం మనకు తెలియదు కానీ నాకు తెలిసి డాన్స్ చేసి ఉంటారు చిరంజీవి గారు. ఎందుకంటే గతంలో మీరు చాలా వీడియో చూసి ఉండొచ్చు. సినిమా ఇండస్ట్రీలో థియేటర్స్ రేటింగ్ల దగ్గర కానీ రేట్లు పెంచే విషయంలో కానీ పోసాని కృష్ణమురళి గారి గురించి మాట్లాడాలండి. నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి. నేను అమ్మో ఆయన మాటలకి ఆయన శక్తి ఇలా అనుకోవడం ఇలా అనుకోవడం ఇవన్నీ ఆయన మ్యానర్స్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఆయన అంత సీనియర్ యాక్టరు, అంత రైటరు, అంత ఆర్టిస్టు, రేపొద్దున గతం ఏంటి అని తెలుసుకోలేకపోయాడు. అది నా బాధ. రేపొద్దున గతం ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు. ఇప్పుడు ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఓడిపోయాడండి పిఠాపురంలో. అదే మాట అదే స్పీడ్, అంతే స్పీడ్ వస్తుంది. మరి వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అది ఒక చిన్న డౌట్ అనమాట. మీదేంటండి ఫైనల్ డ్రీమ్ ఏంటి? పొలిటికల్ గా ఏమన్నా ఉందా? నాదా? నాకు అలాంటి ఉద్దేశం లేదు. నాకు అలాంటి ఉద్దేశం. ఈ మధ్య మీ ఇంటర్వ్యూలు కూడా ఎక్కువైపోయాగా యూట్యూబ్ లో. ఏం చేస్తాం, పిలుస్తున్నాం సరదాగా ఇవ్వాలని ఇంకిస్తున్నాం అంతే. ఓకే. సో ఫైనల్లీ ఏం కోరుకుంటున్నారు? జనాలతో మంచిగా ఆదరించాలని కోరుకుంటున్నారా? వాళ్ళ సుఖంగా ఉండి రాజకీయ నాయకులను సుఖంగా ఉంచితే చాలు. ఎక్కడండి మీరు? రాజమండ్రి. రాజమండ్రి స్లాంగ్ అదే ఏదో కొడుతుంది ఆంధ్ర అందుకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.